ఫ్రెండ్స్, మీకు తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానం దళిత్ ఏరియాస్లో 1000 దేవాలయాలు కట్టాలని నిర్ణయించుకుంది టు ప్రివెంట్ కన్వర్షన్స్. మీకు అర్థమైందా? ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళని దేవాలయాల్లోకి రానివ్వట్లేదు అనేది మేబీ ఒకప్పటి కాలంలో జరిగి ఉండొచ్చు, పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత స్థాయిలో. ఇప్పుడు దాదాపుగా భారతదేశంలో ఒక 80 కోట్ల మంది హిందువులు ఉంటే ఒక 80 మంది అలాంటి మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేరు అని కాదు. కానీ మిగిలిన వాళ్ళందరికీ అదే అంటగట్టి ఒక నెగిటివ్ ప్రాపగాండా చేస్తూ దాన్ని ఒక నరేషన్ జనాల్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని గుళ్ళల్లోకి రానివ్వట్లేదు కాబట్టి మేము మతాలు మారుతున్నాం అంటున్నారు. మతం మారుతున్నారు కానీ కులం మార్చుకోవట్లేదు, సర్టిఫికెట్లు మార్చుకోవట్లేదు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అయితే లిటరలీ ఇట్స్ టూ గుడ్. వెరీ సూన్ ఈ 1000 దేవాలయాలు దళిత్ ఏరియాస్లో ఫినిష్ అయిపోతే అందరూ చక్కగా ఆయా ప్రాంతాల వాళ్ళు ప్రత్యేకంగా కంప్లైంట్ చేయకుండా మమ్మల్ని దేవాలయాల్లోకి రానివ్వట్లేదు అనేటటువంటి ఒక ట్యాబు నుంచి బయటపడి చక్కగా వాళ్ళే దేవాలయాలకు వెళ్ళి వాళ్ళే పూజలు చేసుకొని ఆనందంగా ఉండొచ్చు. అండ్ మనం భగవంతుని నమ్ముకుంటే ఆయనే కష్టాలు తీరుస్తాడు. మీరు ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళండి, ఎవడరా మిమ్మల్ని ఆపేది? ఎవరు మిమ్మల్ని కులం అడిగేది? ఎవరన్నా అడుగుతారా? మీరు అన్నదానానికి వెళ్ళినా, దర్శనానికి వెళ్ళినా. కాబట్టి ఈ ట్యాబు నుంచి బయటపడండి. దయచేసి ఈ మత మార్పిడిలోకి లోన్ కావద్దు. అండ్ టీటీడీ తీసుకున్న నిర్ణయం చాలా చాలా బాగుంది. మరి మీరేమంటారు?